Hi guys, welcome to Python Life YouTube channel. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ స్ట్రింగ్ కాన్సెప్ట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. స్ట్రింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యార్ వాల్యూస్. క్యార్ వాల్యూస్ నథింగ్ బట్ క్యారెక్టర్ వాల్యూస్. క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఏ సింగిల్ ఆల్ఫాబెట్ ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఇంకొక క్యారెక్టర్, సి అనేది ఒక క్యారెక్టర్. సో ఇక్కడ చూసుకుంటే జే అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, వి అనేది ఇంకో క్యారెక్టర్, ఏ అనేది ఇంకొక క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ ని మనం సింగిల్ కోట్స్ లో ఇస్తాము. సో ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కలిపి ఒక వర్డ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాన్ని స్ట్రింగ్ అంటాం. అండ్ స్ట్రింగ్ ని మనం డబుల్ కోట్స్ లో డిఫైన్ చేస్తాం. సో ఈ క్యారెక్టర్స్ ఇక్కడ నేను అరేలో స్టోర్ చేస్తున్నాను. సో అరేలో స్టోర్ చేసి స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ch ని నేను ఎప్పుడైతే కాల్ చేస్తున్నానో, వాల్యూని ఎప్పుడైతే రిట్రీవ్ చేస్తున్నానో నాకు జావా అని వస్తుంది. సో నథింగ్ బట్ స్ట్రింగ్. సో సీక్వెన్స్ ఆఫ్ క్యార్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ అనమాట. నా స్ట్రింగ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకు ఒక క్లాస్ ఉండాలి, రైట్? సో క్లాస్ ఉండాలి కాబట్టి స్ట్రింగ్ క్లాస్ ఉంది కాబట్టి మనకి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. నౌ ఇట్ ఈస్ అ ప్రీ డిఫైన్డ్ ఇమ్యూటబుల్ క్లాస్. ప్రీ డిఫైన్డ్ క్లాస్ అంటే ఏంటంటే ఆల్రెడీ క్లాస్ డిఫైన్డ్ అయ్యి ఉంటే దాన్ని ప్రీ డిఫైన్డ్ క్లాస్ అని అంటాం, రైట్? ఆల్రెడీ డిఫైన్డ్ అయిన వర్డ్స్ ని మనం కీవర్డ్స్ ఎలా అంటామో ఆల్రెడీ డిఫైన్డ్ అయిన క్లాస్ ని ప్రీ డిఫైన్డ్ క్లాస్ అంటాం. సో మనకి ప్యాకేజెస్ ఉన్నాయి కదా, జావా డాట్ లాంగ్వేజ్ ప్యాకేజ్ అని ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఆ ప్యాకేజెస్లో ఈ క్లాసెస్ డిఫైన్ అయ్యి ఉన్నాయి, అందుకని దీన్ని ప్రీ డిఫైన్డ్ క్లాస్ అంటాం. అండ్ ఏదైతే ఆల్రెడీ డిఫైన్డ్ అయ్యి ఉంటాయో వాటిని మనం చేంజ్ చేయలేము. లైక్ కీవర్డ్లో స్టాటిక్ ఉంది, స్మాల్ ఎస్తో ఉంది, మనం దాన్ని క్యాపిటల్ ఎస్తో రాయలేము, విచ్ కెనాట్ బి చేంజ్డ్. అది కూడా ఒక ఇమ్యూటబుల్. సో అలానే స్ట్రింగ్ కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి దాన్ని మనం చేంజ్ చేయలేము. ఇట్స్ అన్ ఇమ్యూటబుల్ క్లాస్. నౌ స్ట్రింగ్లో స్ట్రింగ్ అనేది సీరియలైజబుల్, కంపారబుల్, క్యార్ సీక్వెన్స్, ఇవి 3 అనేవి ఇంటర్ఫేసెస్. ఈ 3 ఇంటర్ఫేసెస్ నుండి స్ట్రింగ్ క్లాస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, దెన్ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, ఇవి 3 డిఫరెంట్ క్లాసెస్. ఈ 3 క్లాసెస్ క్యార్ సీక్వెన్స్ అనే ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఈ 3 క్లాసెస్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్స్ క్రియేట్ చేయొచ్చు జావాలో. వీ కెన్ క్రియేట్ స్ట్రింగ్స్ ఇన్ జావా బై యూజింగ్ దీస్ 3 క్లాసెస్. అంటే మనం స్ట్రింగ్ యూజ్ చేసి, స్ట్రింగ్ బఫర్ క్లాస్ యూజ్ చేసి, స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ యూజ్ చేసి కూడా మనం జావాలో స్ట్రింగ్స్ ని క్రియేట్ చేస్తాం. ద జావా డాట్ లాంగ్వేజ్ డాట్ స్ట్రింగ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఏం ఆబ్జెక్ట్? స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో జావా డాట్ లాంగ్వేజ్ ప్యాకేజ్ మనకు తెలుసు, మనం ఇది ఎప్పుడు ఇంపోర్ట్ చేయం మనం చేసిన ప్రోగ్రామ్స్లో, ఎందుకంటే అది బై డిఫాల్ట్ ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. అందుకనే మనం స్ట్రింగ్ క్లాస్లో ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్ కీవర్డ్స్తో అవన్నీ మనం యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ అది బై డిఫాల్ట్గా ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఇన్ ద సేమ్ వే సిస్టమ్ క్లాస్ ఉంది. సిస్టమ్ క్లాస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ అని యూజ్ చేస్తున్నాం. సో సిస్టమ్ మనకి ఎక్కడి నుండి వచ్చింది, అది కూడా ఆల్రెడీ ప్యాకేజ్లో ప్రీ డిఫైన్డ్ ఉంది కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం. సో మనం ఇప్పటి వరకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ అని ఇన్ని ప్రోగ్రామ్స్లో చేసాం, కానీ మనం ఎప్పుడు జావా డాట్ లాంగ్వేజ్ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే జావా డాట్ లాంగ్వేజ్ డాట్ స్ట్రింగ్ క్లాస్ అనేది స్ట్రింగ్ అనేది జావా డాట్ లాంగ్వేజ్ ప్యాకేజ్లో ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటామో మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. స్ట్రింగ్ అనేది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, ఎందుకంటే దీనికి ఫిక్స్డ్ సైజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ తీసుకున్నాను, క్యార్ తీసుకున్నాను, వీటికి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఇంట్కి 4 bytes అని, క్యారెక్టర్కి 1 byte అని ఉంటుంది. బట్ వేరే స్ట్రింగ్కి ఫిక్స్డ్ సైజ్ ఉండదు, అందుకని అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ హౌ టు క్రియేట్ అ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఇప్పటి వరకు స్ట్రింగ్స్ ఏంటో నేర్చుకున్నాం, మరి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి కదా. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? 2 waysలో. ఒకటి స్ట్రింగ్ లిటరల్, సెకండ్ వన్ ఇస్ బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో స్ట్రింగ్ లిటరల్ ఎలా అంటే స్ట్రింగ్ ఎస్, మనం ఇది ఎప్పుడో చేస్తూ ఉంటాం, స్ట్రింగ్ ఇలానే క్రియేట్ చేస్తాం. స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ విల్ గివ్ స్కైలాబ్ సెమీకాలన్, ఇది యూజింగ్ లిటరల్. ఓకే, లిటరల్. Then string s1 is equal to new string, I'll give rrr. Okay, so ఇది using new keyword. సో ఇది లిటరల్ యూజ్ చేసి మనం ఒక స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, అండ్ యూజింగ్ న్యూ కీవర్డ్ మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. నా ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ మనం ఏవైతే స్ట్రింగ్స్ క్రియేట్ చేసామో, ఎప్పుడైనా మనం ఏవైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తామో అవి హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో ఈ స్ట్రింగ్స్ ఎలా స్టోర్ అయితే దీనికి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కంపేర్ టు ది అదర్ వేరియబుల్స్. సో ఇవి ఎలా స్టోర్ అయితే హీప్ మెమరీలో అన్నది చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. డయాగ్రామ్లో ఇక్కడ హీప్ అని రాసాను కదా, సో ఇది హీప్ మెమరీ. ద బిగ్ సర్కిల్ ఏదైతే ఉందో బిగ్ ఓవల్ షేప్లో అది హీప్ మెమరీ. దాని లోపల చిన్న స్మాల్ ఓవల్ వేసాను, అది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఆర్ స్ట్రింగ్ లిటరల్ పూల్ అని అంటారు.
ఓకే, సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది ఏంటి, ఒక స్మాల్ ఏరియా హీప్ మెమరీ లోపల, దాని లోపల మనం లిటరల్ వాల్యూస్ ఏవైతే ఉంటే అవి స్టోర్ అవుతాయి అనమాట, స్ట్రింగ్ లిటరల్ వాల్యూస్. నా స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు జావా, ఇది లిటరల్, యూజింగ్ లిటరల్ వే మనం స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇందులో జావా ఎప్పుడైతే స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు జావా అని ఇచ్చామో ఆ జావా వెళ్ళి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. దానికి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది, స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూజింగ్ న్యూ కీవర్డ్ మనం ఎప్పుడైతే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది, హీప్ మెమరీలో క్రియేట్ చేస్తుంది, నాట్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. హీప్ మెమరీలో హెలో అని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఆబ్జెక్ట్కి ఏం రిఫర్ చేస్తుంది, ఎస్ అనేది రిఫర్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో మనం హెలో అనే ఒక లిటరల్ని పాస్ చేస్తున్నాం కాబట్టి సో హెలో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ లోపల కూడా మెమరీని అలొకేట్ చేస్తుంది. ఎప్పుడు న్యూ కీవర్డ్ యూజ్ చేస్తే హీప్ మెమరీలో కూడా అవుతుంది అండ్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో కూడా దానికి మెమరీని అలొకేట్ చేస్తుంది. సో లిటరల్ యూజ్ చేస్తే మనకి ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అది కూడా స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో. అదే న్యూ కీవర్డ్ యూజ్ చేస్తే హెలో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతుంది, ఒకటి హీప్ మెమరీలో, ఒకటి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో. నెక్స్ట్ స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు జావా, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, వేరియబుల్ S2 ఈజ్ ఈక్వల్ టు జావా అని ఇచ్చాను. సో సిన్స్ ఇది లిటరల్ వాల్యూస్ కాబట్టి నాకు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లోపల స్టోర్ అవ్వాలి. సో స్ట్రింగ్ JVM ఇప్పుడు ఏం చేస్తుందంటే నేను ఎప్పుడైతే మళ్ళీ సేమ్ వాల్యూ జావా అని ఇచ్చానో అప్పుడు JVM ఏం చేస్తుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఆల్రెడీ జావా నేమ్తో ఉన్నది ఏదైనా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఆల్రెడీ జావా ఉంటే ఇంకొక జావా కోసం మెమరీని అలొకేట్ చేయదు, డూప్లికేట్ వాల్యూస్కి మెమరీని అలొకేట్ చేయదు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో. సో S2 వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేస్తానో ఆ ఆబ్జెక్ట్ కూడా జావానే రిఫర్ చేస్తుంది, ఆల్రెడీ క్రియేట్ అయిన జావానే రిఫర్ చేస్తుంది. సో S1 S2 రెండు కూడా జావాని రిఫర్ చేస్తాయి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లోపల, ఎందుకంటే ఇవి లిటరల్ వాల్యూస్ కాబట్టి. సపోజ్ నేను ఇంకొక S3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అందులో కూడా సేమ్ హెల్లోనే నేను పాస్ చేస్తున్నాను. అప్పుడు S3 న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది, హీప్ మెమరీలో దాన్ని మళ్ళీ స్టోర్ చేస్తుంది, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో S3 ఆబ్జెక్ట్ అనేది హెల్లోని మళ్ళీ రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు హెల్లోని హీప్ మెమరీలో స్టోర్ చేసుకుంది కదా, సో ఇక్కడ మనం లిటరల్ వాల్యూ మళ్ళీ పంపిస్తున్నాం. సో ఈ లిటరల్ వాల్యూని మళ్ళీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లోపల కూడా స్టోర్ చేసుకోవాలి. సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తుంది ఆల్రెడీ హెల్లో వాల్యూస్ ఉన్నాయా, డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా అని. సో హెల్లో ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్నాం, ఎస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు హెల్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి దానికి మెమరీని అలొకేట్ చేసుకుంది కాబట్టి S3 క్రియేట్ చేసినప్పుడు దానిలో లిటరల్ వాల్యూని సెండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో అది మళ్ళీ వాల్యూని స్టోర్ చేసుకోదు, డూప్లికేట్ వాల్యూస్ని మెమరీలో స్టోర్ చేయదు స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో. కానీ హీప్ మెమరీలో మాత్రం అది డూప్లికేట్ అయినప్పుడు కూడా దానికోసం ఒక మెమరీని అలొకేట్ చేస్తుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ హీప్ మెమరీలో క్రియేట్ అవుతాయి, కానీ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని సార్లు అవి మెమరీని అలొకేట్ చేయదు డూప్లికేట్ అయినప్పుడు. ఓకే, సో ఈ హెలో ఏదైతే ఉందో డూప్లికేట్గా క్రియేట్ అయిందో అది దాన్ని JVM రిఫర్ చేస్తుంది, ఇంటర్నల్గా JVM రిఫర్ చేస్తుంది. మనం ఫస్ట్ S క్రియేట్ చేసినప్పుడు S ఆబ్జెక్ట్ ఒక హెలో హీప్లో క్రియేట్ అయింది, హీప్ మెమరీలో, ఇంకొక హెలో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో క్రియేట్ అయింది. సో హీప్ మెమరీలో ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసేది S ఆబ్జెక్ట్ అయితే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఏదైతే మళ్ళీ క్రియేట్ అయిందో అది JVM ఇంటర్నల్గా రిఫర్ చేస్తుంది అనమాట. So this is the difference between literal values, literal string values and new keyword use చేసిన string values. సో మనం ఇంతవరకు చేసిన జావా ప్రోగ్రామ్స్లో మనం బేసికలీ ఫ్రీక్వెంట్లీ స్ట్రింగ్ వాల్యూస్ లిటరల్ వాల్యూస్నే యూజ్ చేసి లిటరల్ మెథడ్స్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం, ఎందుకంటే అవి డైరెక్ట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయి కాబట్టి అండ్ మల్టిపుల్ డూప్లికేట్ వాల్యూస్ దానిలో మెమరీని అలొకేట్ చేయదు, డూప్లికేట్ వాల్యూస్కి మెమరీని అలొకేట్ చేయదు కాబట్టి మనం లిటరల్ మెథడ్ని యూజ్ చేస్తాం స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి. ఒకవేళ మనం న్యూ కీవర్డ్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తే మనకి హీప్ మెమరీలో కూడా స్టోర్ అవుతుంది, మళ్ళీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో కూడా స్టోర్ అవుతుంది. సో దీనివల్ల మన మెమరీ వేస్టేజ్ అవుతుంది కాబట్టి మనం లిటరల్స్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ లిటరల్ అండ్ యూజింగ్ న్యూ కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ మెథడ్స్ని చూద్దాం. థ్యాంక్ యూ.